వెల్కమ్ టు మూవీ మిక్చర్. సూర్య మరో మైల్ స్టోన్ రీచ్ అయ్యాడు. అజిత్ లాంటి స్టార్ హీరో కూడా సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు. ఈ సక్సెస్ సూర్యని మార్చిందా? సూర్య క్రిప్టీ నోట్ పంచుకోవడం వెనుక రీజన్ ఏంటి? సూర్య ఫ్యాన్స్ ని ఆర్జే బాలాజీ రెచ్చగొట్టాడా? జీతు మాధవన్ తర్వాత ప్రాజెక్ట్ ఏది? సూర్య హిట్ కొట్టి చాన్నాళ్లే అవుతుంది, కానీ కరుపు ఆకలి తీర్చేసింది. ఏకంగా 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. ఇప్పటి వరకు ఈ ఫీట్ అందుకున్న తమిళ హీరోలు నలుగురు. రజనీ, కమల్, విజయ్ అండ్ శివకార్తికేయన్. వీరంతా సోలో పర్ఫార్మెన్స్ తో ఈ మార్క్ అందుకుంటే, మల్టీ స్టారర్ ఫిలిం పొన్నియిన్ సెల్వన్ క్రెడిట్ స్కోర్ మాత్రం మణిరత్నం అకౌంట్లోకి పడింది. కరుప్పు సూర్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీనే కాకుండా ఈ ఏడాది కాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. కరుప్పు 300 కోట్ల క్లబ్లోకి చేరడంతో నెక్స్ట్ సినిమాలకు టార్గెట్ అయి కూర్చుంది ఈ ఫిగర్. ఈ హిట్ విశ్వనాథ్ అండ్ సన్స్ కు పాజిటివ్ గా మారగా, కరుపు వసూళ్లను క్రాస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ దర్శకుడు వెంకీ అట్లూరిపై పడింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ఫిలిం. అలాగే జీతు మాధవన్తో తెరకెక్కుతున్న మూవీకి ఈ లెక్కలు వర్తిస్తాయి. జీతు మాధవన్ షూట్ ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేశాడు సూర్య. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్తో మరోసారి కొలాబరేట్ కాబోతున్నాడట. చెన్నైలో పేద ప్రజలకు 5 రూపాయలకే వైద్యం అందించిన డాక్టర్ వీరరాఘవన్ కథలో నటించబోతున్నాడని టాక్. కరుపు సక్సెస్ తో సూర్య రెమ్యూనరేషన్ పెంచేశాడని కాలీవుడ్ మీడియా అంటోంది. కరుపుకు 45 కోట్లు తీసుకున్న సూర్య వెంకీ అట్లూరి మూవీకి 50 కోట్లు పుచ్చుకున్నాడు. నెక్స్ట్ సైన్ చేసే సినిమాలకు డబుల్ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నాడని గాసిప్స్ వినిపించగా, సూర్య అలాంటివాడు కాదు అంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే, తాజాగా సూర్య ఫ్యాన్స్ కోపానికి కారణమయ్యాడు కరుప్పు డైరెక్టర్ ఆర్జే బాలాజీ. సీఎం విజయ్తో దిగిన ఫోటోను పంచుకుని కరుప్పుకు ఆద్యుడు ఆయనే అంటూ పోస్ట్ చేశాడు. అలాగే ఈ మూవీ ఎడిటర్ కూడా విజయ్తో ఈ మూవీ తీసి ఉంటే వేరే లెవెల్లో ఉండేది అన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో కమెంట్స్ చేశాడు. సూర్యకు తగిన గుర్తింపునివ్వట్లేదన్న కోపంతో ఈ ఇద్దరిని ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ కోపాన్ని చలార్చే ప్రయత్నం చేశాడు సూర్య. ప్రేమతో, దయతో, దాతృత్వంతో మెలగండి అంటూ ఓ క్రిప్టీ నోట్ పంచుకుని కాంట్రవర్సీని తనదైన స్టైల్లో ముగించాడు ఆర్జే బాలాజీ. సంక్రాంతికి వస్తున్నాంతో ఐశ్వర్య రాజేష్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొట్టేసింది. కానీ తమిళంలో హిట్ పదం మర్చిపోయి చాన్నాళ్ళవుతోంది. ఆ మధ్య ఫీమేల్ సెంట్రిక్ జానర్ వైపు టర్న్ తీసుకుంటే ఎక్స్పెరిమెంట్స్ మూవీగా మారిపోయాయి. కంప్లీట్ చేసిన కొన్ని మూవీస్ ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. ఇక భాగ్యం హోప్స్ అన్ని టాలీవుడ్ పైనేనా? తెలుగులో నటించాలన్న తాపత్రయంతో కాలీవుడ్ పై ఫోకస్ తగ్గించేసింది ఐశ్వర్య రాజేష్. కాదు, అక్కడ ఫ్లాప్స్ ఆమెను ఇటువైపుగా మళ్లించాయి. 2020లో వచ్చిన కాపే రణసింగం తర్వాత తమిళంలో సరైన హిట్ లేదు. డ్రైవర్ జమున, ద గ్రేట్ ఇండియన్ కిచెన్, ఫర్హానా అంటూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. దీంతో కాలీవుడ్కు కాస్త గ్యాప్ ఇచ్చి సంక్రాంతికి వస్తున్నాంతో టాలీవుడ్ కంబ్యాక్ తీసుకుంది. భాగ్యంగా టాలీవుడ్ ఆడియన్స్ మనసులు దోచుకున్న ఐశ్వర్య రాజేష్ తమిళంలో మాత్రం సరైన హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తోంది. అలాగే కంప్లీట్ చేసిన సినిమాలు ధ్రువ నక్షత్రం, కరుప్పార్ నగరం, మోహన్ దాస్ చిత్రాలు ఎప్పుడు విడుదలకు నోచుకుంటాయో తెలీదు. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తమిళ్ ఫిలిం అండర్ 18. కిచ్చా సుదీప్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా తనకు కాలీవుడ్ లో కంబ్యాక్ ఇస్తుందని ఆశిస్తోంది ఐషు. మంచి కథ దొరక్కపోవడంతోనే తమిళంలో కొత్త సినిమా ఒప్పుకోలేదట. తెలుగులో ఆఫర్స్ కోసం తహతహలాడిన ఐశ్వర్య రాజేష్ చేతిలో ఇంచుమించు 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సుకుమారితో పాటు పాకశాల పంతంలో నటిస్తోంది. ఇందులో రమ్యకృష్ణ, ఐషు అత్తాకోడళ్లుగా కనిపించబోతున్నారు. నాగార్జున 100వ మూవీలోనూ కనిపించబోతోంది భాగ్యం. అలాగే 3 లాంతర్లు, విశాఖపట్నం సిరీస్లు చేస్తోంది ఐష్. జీవి ప్రకాష్ చేతిలో ఊపిరి సలపలేనన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఒకవైపు కంపోజింగ్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ కంపోజర్ని చూసి మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ నేర్చుకోవాలా? కోలీవుడ్ స్టార్ హీరోసే కాదు, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా వరుస పెట్టి ఛాన్సులు ఇస్తున్నారా? సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ చాయిస్ అనిరుద్ధ్. కాలీవుడ్, టాలీవుడ్ లో అతడికి డిమాండ్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఆ ప్లేస్ లో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప 2 నుండి రీసెంట్లీ ఉస్తాద్ భగత్ సింగ్ వరకు కూడా చివరి నిమిషం వరకు ఆర్ఆర్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురిచేశాడు. తమను ఆన్ టైంలో ఇస్తున్న మూవీస్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. దీంతో నెక్స్ట్ చాయిస్ గా జీవి వైపు చూస్తోంది ఫిల్మీవుడ్. రాక్ స్టార్ పెద్దగా సినిమాలకు కమిట్ కాకపోవడంతో తమన్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం, అనిరుద్ధ్ కి కోట్లతో రెమ్యూనరేషన్స్ ఇచ్చుకోలేని ఫిల్మ్ మేకర్స్ జీవి ప్రకాష్ వైపు చూస్తున్నారు. కాలీవుడే కాదు, టాలీవుడ్ కూడా వరుస ఆఫర్స్ అందిస్తోంది. ప్రెజెంట్ తమిళంలో చాలా సినిమాలతో బిజీగా ఉన్నాడు జీవి. మన్నాడితో పాటు బైలింగ్వల్ ఫిలిమ్స్ మకుటం, విశ్వనాథన్ సన్స్ చేస్తున్నాడు.
ఇటు తెలుగులోను శ్రీనివాస మంగాపురం, రవితేజ ఇరుముడి, దుల్కర్ సల్మాన్ మూవీస్, ఆకాశంలో ఒక తార, DQ41 చేస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంత బిజీలోనూ యాక్టింగ్ వదులుకోలేదు ఈ టాలెంటర్. హీరోగా ఇంచుమించు 1/2 సినిమాలున్నాయి. వాటిల్లో కొన్నింటికి కూడా అతడే కంపోజర్. ఇవే కాదు, లైవ్ కాన్సర్ట్ నిర్వహిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒక్క సినిమాకు RR మ్యూజిక్ ఇవ్వడానికి సంవత్సరాలు తీసుకుంటున్నారు కొంతమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు. పోనీ హృదయానికి హత్తుకునే పాటలిస్తున్నారా అంటే అది కాదు. లైవ్ కాన్సర్ట్లపై పెట్టే కాన్సంట్రేషన్ సినిమాలపై కూడా పెడితే మేకర్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమో. సయారా ఊహించని సక్సెస్ తర్వాత అహన్ పాండే, అనీత్ పడ్డా ఓవర్ నైట్ స్టార్స్ గా ఎదిగారు. వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అహన్, శక్తిశాలిని షూటింగ్ తో అనీత్ ప్రస్తుతానికి బిజీ. మరి ఈ ఇద్దరికి ఓ ఐడెంటిటీ ఇచ్చిన డైరెక్టర్ మోహిత్ సూరి సంగతేంటి? అతడికి మళ్ళీ వీళ్ళిద్దరే దిక్కయ్యారా? గత ఏడాది ఎటువంటి హైప్స్ అండ్ హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిలిం సయారా. చావా సక్సెస్ తర్వాత రొటీన్ సినిమాలతో బోర్ ఫీల్ అవుతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ కు ఊపిరిపోసింది. న్యూ ఫేసెస్ అహాన్ పాండే, అనీత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. యశ్రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన సయారాతో ఊహించినంత పర్సంటేజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఆ వెనుకొచ్చిన వార్ 2తో నష్టపోయినా ఈ లాభాలతో గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైం మెమరబుల్ మూవీగా సయారా మారింది అనడంలో నో డౌట్. 2025లో థర్డ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ఈ రొమాంటిక్ ఫిలిం. ఈ సక్సెస్ తో అహన్ పాండే, అనీత్ పద్దా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అహాన్, శక్తిశాలిని షూటింగ్ తో అనీత్ పద్దా బిజీ. కానీ వీరికి లైఫ్ ఇచ్చిన మోహిత్ సూరి కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు. వాళ్లతో వీళ్లతో మూవీ చేస్తాడని రూమర్స్ తప్ప అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. చివరికి మళ్లీ ఈ ఇద్దరి దగ్గరికే వచ్చి ఆగాడు మోహిత్ సూరి. ఈ ఇద్దరితో మరో లవ్ స్టోరీ తెరకెక్కించబోతున్నాడు. యశ్రాజ్ ఫిల్మ్స్ మరోసారి ఈ టీంతో చేతులు కలుపుతోంది. అక్టోబర్, నవంబర్లో ఈ మూవీ పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. 2027 ప్రేక్షకుల్ని టార్గెట్ చేయబోతోందట మూవీ. 2025లో టాలీవుడ్ ఎంట్రీ తీసుకున్న విజనరీ డైరెక్టర్ శంకర్, డాటర్ అదితి శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డారు. పోనీ తమిళంలో ఏమైనా హిట్ ఇచ్చారా అంటే అది లేదు. గతేడాది అదితి నటించిన తమిళ్ మూవీ కూడా డిజాస్టరే. ఇక భారతీయుడు 2 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ దెబ్బకు దర్శకుడికి హ్యాండ్ ఇస్తున్నారు. మరి అదితి శంకర్ ఏం చేస్తున్నట్లు? ఆఫర్స్ ఉన్నాయా లేవా? విజనరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డిగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ రిజల్ట్స్. ఏళ్లపాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడమే కాదు, శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్ పై డౌట్ పడేలా చేశాయి. ఇండియన్ 2 దెబ్బకు రణ్వీర్తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళ్లితే ఇండియన్ 3 పత్తా లేకుండా పోయింది. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేళ్పారి పట్టాలెక్కిద్దామంటే హీరోలు దొరకడమే లేదు. శంకర్ అంటే భయపడిపోతున్నారు స్టార్స్. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే నిన్న కాక మొన్నొచ్చిన డాటర్ అదితి పరిస్థితి మరోలా ఉంది. టాలీవుడ్ ఎంట్రీ తండ్రికే కాదు, కూతురు అదితికి కలిసి రాలేదు. అలా అని తమిళంలో ఏదో మ్యాజిక్ చేసేసిందని కాదు, అంతా డొల్లే. వీరుమన్, మావీరన్ హీరోల మీద నడిచేశాయంతే. 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుని గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేసింది అదితి. కోలీవుడ్లో నేసిప్పాయ, తెలుగులో భైరవంతో ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది అదితి. కానీ ఆమెను ఫెయిల్ చేశారు కాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్. ఇక అర్జున్ దాస్తో నటించిన వన్స్ మోర్ షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. ఎప్పుడొస్తుందో మేకర్స్ కూడా చెప్పలేని సిచ్యువేషన్. భైరవం ఫ్లాప్ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు, కానీ తమిళంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదితి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పిక్ పంచుకుంది భామ. జాడా ఫేమ్ కుమరన్ దర్శకుడు, కానీ ప్రాజెక్ట్ ఉందో షెడ్డుకెళ్ళిందో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేని ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ తట్టుకొని నిలబడుతుందో లేదో. రణ్వీర్ సింగ్, ఆదిత్య దర్ స్పై యాక్షన్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 4న సాయంత్రం నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అయిన ఈ ఫిలిం 1880 కోట్లు క్రాస్ చేసి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ ఫిల్మ్ సూపర్ గర్ల్ నుండి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ మ్యాన్ సిస్టర్ ను పరిచయం చేయబోతోంది DC. జూన్ 26న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.